డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్। अपने को सुन्नत का लौड़ा शेख अहमद पाशा काला पाशा बोलते बयानी నీ ఖచ్చితంగా నా చెప్పుతో సమానం సాలే నా చేతులే నా ఏళ్ళే కత్తులు బొట్లే ఏలుకుచ్చి గుంజిననుకో పేగులు వెళ్తే ఇంటి దానిక భరోసా ఇంటి దానిక నలుగురు కదా నా జాట్ ఒకరు వీకడు అనగానే పబ్లిక్ గిరిగిరి 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 మిలిటరీ వాళ్ళు వీళ్ళు వచ్చిళ్ళు దాబాబాయ్ అని మిలిటరీ వాళ్ళు తీసుకుపోయారు పాస్ రాసి ఇచ్చిండ్రు ఎటనా పోయి కాబోని ఏపీ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు మళ్ళీ జగనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయితే అంటారు మరి పవన్ గారు గాని చంద్రబాబు నాయుడు గాని చిరంజీవి గాని వాళ్ళ అన్న నడిపోడు నాగబాబు గాని వీళ్ళు నలుగురు కలిసి వచ్చినా కూడా వాని బొచ్చొక్కడి బీకరు జగన్ ఏం చేస్తాడు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఒకటి బాగిన బాబాయ్ వాడు చేస్తాడో చేయడు ఒకటి బాగిన వాడు ఒక పులి వాని చెల్లె షర్మిల చిరుత పులి వాని అమ్మ జయమ్మ అడవికే రాణి విజయమ్మ ఇక వైఎస్ఆర్ గారు అంటారా ఈజ్ ద టైగర్ ఇష్టమా మీకు చాలా ఆరోగ్యశ్రీ 108 ఆ రెండు పథకాల వల్ల కొంతమంది వేల మంది పిల్లలు బతికిందండి నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల అందుకే అతనంటే నాకు అభిమానం లోటస్ పాయింట్ లా అతని ఇల్లు అవును అప్పుడప్పుడు పోతా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి లోటస్ పాయింట్ కి ఇంటి ముంగట కట్అవుట్ ఉంటది వైఎస్ఆర్ది ఒక మంచి పాట పాడతాడా పాట ఒక్కసారి మా కోసం నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము నీ చిరు నవ్వుకవు మేము పాదాభివందనం చేస్తాము వైఎస్ఆరో వైఎస్ఆరో ఆ ఇంట్లో షర్మిల ఉన్నా జగన్ గారు ఉన్నా జయమ్మ మేడం ఉన్నా ఆ పెద్ద మనిషిని మీది పంపంటారు సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తారంటారు నేను మీదికి వెళ్ళిపోతా కాఫీ స్టఫ్ ఇస్తారు స్నాక్స్ ఏదో ఒకటి తాగుతా ఎక్కడి నుంచి వచ్చినావు తాత అంటే ఇట్లా వరంగల్కి వెళ్ళి వచ్చినాను మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఆ దొరది కటోడు చూపించి నాకు అభిమానం అమ్మా అంట 1000-2000 వాళ్ళకి తోచింది జేబులో పెడతారు చాలా విలువిస్తారు సార్ నాకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే మీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయంటే మాకు అప్పుడే అర్థమైపోతుంది ఎంత అభిమానం అంటే మీకు ఏమైనా చేస్తారు సార్ ఆయన కోసం అతను చచ్చిపోకపోతే తెలంగాణ రాకపో అవును ఈ కేసీఆర్ గాని ఇట్లా పండబెట్టి తొక్కు తాగి ఫామ్ హౌస్ లో పండుకో మెదక్లో హైదరాబాద్కి వచ్చినావు అనుకో చంపేస్తాను వైఎస్ఆర్ ఆ గట్స్ ఉన్నాయనయ్యా వాళ్ళ నాన్నని చూసిన రాజిరెడ్డిని నలుగురిని ఇట్లా పట్టిండు అనుకో ఇంచు ఇంచు కదలరు అతను అట్లా మరి ఈసారి జగనే గెలవడు అంటారు ఏపీ ప్రజలు అయితే ఇది మాత్రం పక్కా అంటారు పవన్ కళ్యాణ్ అన్న బాబు అన్న పొత్తులో సీఎం అవుతుంది అంటారు మరి అతన్ని తట్టుకోవడం పవన్ గాని కాదు కదా కలర్ వేసుకునే చిరంజీవి కూడా కాదు నేను ఒక్కని చాలు బాబాయ్ పవన్ కళ్యాణ్ కి వాళ్ళకు మిండని తెలంగాణలో సీఎం గానికి నేను మిండని ఆంధ్రలో ఈ ముగ్గురు అన్నదమ్ములకు నేను మిండని నా కోసం జనం వేడి చేస్తారు కుర్చీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు గుర్తుపెట్టుకో ఒకసారి పక్కా అరే అభిమానులు ఒకటి బాగిను నీ అన్న బిడ్డ ఏ పొక్కలా అన్నావు రౌడీ నా కొడక 24 గంటలు రివాల్వర్ పెట్టుకొని తిరుగుతావు దా నీకు దమ్ముంటే నీ అభిమానాన్ని తీసుకొని రారా అంటే ప్రజల కోసం తన సొంత సంపదను కూడా వదిలిపెట్టి జనాల కోసం వచ్చినందుకు నువ్వు పవన్ కళ్యాణ్ తిడుతున్నావు ఇప్పుడు పక్క ఒకటి ఏం తెలికనా జనంకు జై జనం మంచి కోరు మీ అన్న పార్టీ పెట్టిండు కాంగ్రెస్ లోకి చంపాడు నువ్వు ఇప్పుడు ఇంకో పార్టీ పెట్టినావు నువ్వు ఏడిపోతావురా ఏడిపోతాడు అన్ని చేతులు ఒకలా ఉండవు కదా మూర్ఖులు బాబాయ్ వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు తలంబ్రాలు సినిమా చూసినావా జీవిత రాజశేఖర్ అందులో చరణ్ రాజు ఉన్నాడు ఫస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటది చరణ్ రాజు గారిని
వానికి ఎమ్మెల్యే టికెట్ కావాలి. ఎవరికి? చరణ్ రాజ్ గారికి. ఒక మినిస్టర్ పిలిచి నీ పిల్లాన్ని ఒక నైట్ పంపు, నీకు టికెట్ ఇస్తా అంటాడు. వాడు డైరెక్ట్ వచ్చి పిల్లాన్ని అడుగుతాడు జీవితాన్ని. అది దానికి నచ్చలా. ఇంట్లోకి వెళ్ళిపోతే రాజశేఖర్ ఇంటికి తీసుకుపోతాడు. అప్పుడు ఒక పాట ఉంది బాబాయ్, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతితో రోదన రాగంతో పాడే పాట అని. ఏహే, ఈ సినిమా వచ్చి సుమారు 35 సంవత్సరాలు దాటింది, అయినా దానికి దమ్ముంది. వాడు దాన్నే చేసుకున్నాడు జీవితాన్ని శేఖర్. అవును. మీకు ఇష్టమైన హీరో తెలుగులో? ప్రభాస్. ఎందుకు ప్రభాస్? కటకట రుద్ర సినిమా చూడు, కృష్ణరాజుది, వాడిని అతని చదువుకున్న తండ్రి ఉన్నాడా. అవును. కటకట రుద్ర సినిమా చూడు, ఆ యాక్టింగ్ ఎవరు చేయలేడు. అది ఇప్పుడు వచ్చినా కూడా నేను 100 సార్లు చూస్తా. హైలైట్. హిందీలో ఎవరు? హిందీలో నానా పట్కర్. ఇప్పుడు పొలిటికల్ ఇష్టమైన లీడర్ ఎవరు మీకు? ఇష్టమైన లీడరా చెప్తా, 1 సెకండ్. భువనగిరి ఉందా? ఉంది. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడా? అవును, పైలశేఖర్ రెడ్డి. అతను నచ్చలే. ఇప్పుడు ఇంకొక యంగ్ పర్సన్ ఉన్నాడు. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ నుండి. కుంభం అనిల్ కుమార్. అతనంటే నాకు అభిమానం అండి. అతను 20 రోజుల తర్వాత నామినేషన్ వేస్తాడు. వీరంగా మాడుతా బోరంగిలా. ఇట్ ఈస్ మై ప్రామిస్. అవును, డీసీపీ మహేందర్ రెడ్డి మీ క్లాస్మేట్? నిజంగా క్లాస్మేటా? రియల్. ఇద్దరం పక్కన కూర్చొని చదివినాం ఆంధ్ర విద్యాభివర్ధిని వరంగల్లో, ఏవివి. కానీ నాకు చాలా విలువిస్తాడు అన్న. అఫీషియల్, నేను అన్అఫీషియల్. కార్లో కూకుండా పెట్టి తీసుకపోతాడు. నేను ఒక పేరు చెప్పి దాని గురించి నువ్వు చెప్పు అంతే. ఒక 1 man ఆన్సర్ చెప్పు. ఇప్పుడు బాబాయ్ నేను కొన్ని పేర్లు చెప్తా, హీరోలు కానీ పొలిటికల్ కానీ. వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏం అర్థమవుతుందో నాకు చెప్పాలి. రేవంత్ రెడ్డి. వేస్ట్. మల్లారెడ్డి. ఏ మల్లారెడ్డి? కాలేజీలో ఉన్నాడు, మూర్ఖుడు. జగన్. నైస్ పర్సన్. బండి సంజయ్. వాని కిస్మత్. కిషన్ రెడ్డి. అతను కూడా అటు ఇటు. పవన్ కళ్యాణ్. చంపేస్తా. పవన్ కళ్యాణ్ చంపేస్తా. 1000 మంది అభిమానులు రాని వాడిని ఒక్కని కొట్టి చంపుతా. గట్టి పగ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పైన. అవు బాబాయ్, ఒక బీద అమ్మాయికి సాయం చేసినోడు కాదు, ఒక కుంటి బాబుకు ధర్మం చేసినోని కాదు. సాయం చేయలేదా పవన్ కళ్యాణ్? నాకా? నీకు కాదు, ఎవరికి సాయం చేయలేదా? వాని ఛాతి మీద చెయ్యి చెప్పమని నమస్తే కొడతా రోజు ఇంటి ముంగడి పోయి. పక్కా చూపిస్తా ఇప్పుడు. హే పో బాబాయ్, వానికే తినడి తాగడానికే సరిపోదు, ఇంకొకరికి ఏం సాయం చేస్తారు? కేసీఆర్. వేస్ట్. కేటీఆర్. బట్టే బాసాలేగాళ్ళు. కవిత. నేను అడుగుతా, నాకు ఆన్సర్ అడుగు. కల్వకుంట్ల చంద్రశేఖర్. అవును. కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. అవును. షార్ట్ కట్ లో కేసీఆర్. అవును. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. పక్కా ఇస్తా. కల్వకుంట్ల కవిత అయింది బే, పెళ్లి చేయాలా? పెళ్లి చేస్తే మొగని ఇంటి పేర్లా? అవును. ఆన్సర్. ఇంటి పేరు మారాలే. అవును, వాస్తవంగా ఇంటి పేరు మారాలి. మరి ఎందుకు ఇంటి పేరు పోతే అబ్బాయి పేరు రావాలి, మనకి అబ్బాయి ఇంటి పేరు రావాలి. అతని ఇంటి పేరు మరి ఆ పేరు ఎందుకు వాడుకుంటున్నావు? చెప్పిరు కదా అయ్యా బిడ్డల్ని. నేను పిచ్చోని కాదు బాబాయ్, నేను కొట్టిననుకో స్ట్రైకర్ తీసుకొని 4 పొక్కలలో 4 కైళ్ళు పడతాయి. పక్క అంటావు. నాకు తిక్క కేసీఆర్ తాగుబోతు బామ్మది. నాది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ కాదు. నా భార్య 4th month ప్రెగ్నెంట్. నేను కూరగాయల మార్కెట్లో, వరంగల్లో కూరగాయల మీది. రోజు 11 గంటల వరకు ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చే వరకు ఇంట్లో నా భార్య లేదు. మా అమ్మ బయట కూర్చున్నది చిన్న ముఖం చూసి. క్యావా జీ అన్న, క్యావా అమ్మి అంటే వేసి బాత్ వేసా. బాధపడడం ఎందుకు అని బట్టలు ఇడిచేసిన, వేరే బట్టలు వేసుకున్నా. అప్పుడు నేను బీర్లు తాగేది. బార్లకు పోయినా ఒక బీర్ గుద్దిన, ఒక బీర్ తీసుకున్నా, బొడ్లే పెట్టినా. అప్పుడు ఇన్ని ఆటోలు లేవు సార్, 3 రూపాయల రిక్షాలు. వెయ్యి ఇది రాబోయే అన్న రిక్షాలు ఊకున్నా పోయినా. ఇక్కడ శ్రీదేవి టాకీస్, ఇక్కడ ఒక 200 గజాల దూరంలో వాళ్ళ ఇల్లు. రిక్షాని చెప్పిన
నేను 10 నిమిషాల వరకు రిటర్న్ రాకపోతే నా కొడుక పలానా దగ్గర పోయి చెప్పు. అప్పుడు దోనపల్లి రమేష్ బాబు ఎమ్మెల్యే, టీడీపీ ప్రభుత్వం. సరే అన్న అన్నాడు. నేను సగం బీరు తాగి మనకి సగం బీరు ఇచ్చిన. పోయి 2 బీర్లు తీసుకురా. అప్పుడు బీర్ ఎంత బాబాయ్? 25-26 రూపాయలు. 2 బీర్లు తీయపని పైసలు ఇచ్చిన. రిక్షోడు పోయిండు. నేను పోయి ఆ సాయిబాబా గుడి కాడ కూకున్నా బాబాయ్. అడొక టెంపుల్ ఉంది టాకీస్ వెనక. ఇక నాకు మెంటల్ వేస్తాంది. బిల్డింగ్ పెద్దది, 3 అంతస్తులు. పోయినా బెల్ వచ్చిన గేటు పక్కన. నా భార్య చెల్లి వచ్చింది, మరదలు. దండం బావా అన్నది. చాలా కూర్చోడానికి ఏమన్నా దేపో అన్న. కుర్చీ తీసుకొచ్చేసింది, రేక్ కుర్చీ. కొన్ని నీళ్ళు దేపో అంటే ఇంట్లో పోయింది సార్. నా బామ్మడిది పండుకొని ఉండే, పెద్ద బామ్మడిది. దొంగ కొడక వచ్చినావురా అని గడ్డపారా తీసుకొని మీదికి వచ్చిండు బాబాయ్. నీ పైకి లేచిన కుర్చీ మడసబెట్టినా. ఇక్కడ బట్టిగా గిట్లా అంటేనే పానం పోతుంది. అరే ఓ కమ్మినేగా, మంచిగున్నావో మౌజ్ అయితా. మౌజ్ అంటే అరటిపండు, కడుపు నింపుతా. బక్కగా కర్రగా గింతే ఉన్నాడు కదా అని అనుకొని మీదికి వచ్చినావు అనుకో, నా కొడక పందిని కోసినట్టు కొత్త పందిని సుబ్బర్కు కాటనది కాడతాం అన్నా. బయటికి వచ్చేసిన. నా భార్య నా మాటలకే బురికేసుకున్నది, బయటికి వచ్చింది. భయపడ్డది కదా. చూసినావు బే, ఇది మొగ లక్షణం అన్నా. నా భార్యను తీసుకొని ఇంటికి వచ్చిన. నా చిన్న బామ్మడి ఏం చేసిండు యూసుఫ్ గాడు, వీడి దేనికి వంగడు లొంగడు, వీడిని వేసేద్దామని డైరెక్ట్ మీ అటువంటి పిల్లలకు 10 లక్షలు ఇచ్చిండు. అక్కడ ములుగు రోడ్ దగ్గర పెద్ద మరగడ్డ అని ఉంది, రౌడీ షీటర్ ఏరియా. ఇస్తే అప్పుడు నేను కూరగాయలు అమ్మేది వరంగల్ మార్కెట్లో. డబ్బులు ఎవడైతే తీసుకున్నాడో వాని అన్న నా క్లాస్మేట్, వానికి తెలిసి నా దగ్గరికి వచ్చిండు తెల్లారి. అప్పుడు బాక్సులు వచ్చేది, టమాటాయి చెక్క బాక్సులు కట్టేయి. నేను కూర్చొని ఉన్నా, వచ్చిండు. నమస్తే పాషాబాయ్ అన్నాడు. దారా కూర్చో, ఇటేట వచ్చినావు అన్నీ అన్న. కూర్చుండబెట్టిన. హోటల్లో నీకు చెప్పిన ఛాయ్ లారే అన్న. ముందుగా ఛాయ్ తాగు, తర్వాత మాట్లాడదామన్నా. లేదన్నా నీతో మాట్లాడాలి అన్నాడు. పైలే ఛాయ్ పియో. వాడు బీడీ సిగరెట్ తాగడు, మనకు అలవాటు. ఛాయ్ తాగి సిగరెట్ అంటూ పెట్టి కూకున్నా. వాడేదో ఇంపార్టెంట్ పనికే వచ్చిండని చెప్పని నా మొత్తం సరుకంతా పక్కనోనికి ఇచ్చిన. సాయంత్రం వస్తా, నీకు తోసిన కాడికమ్మ అంటే సరే అన్న అన్నాడు. మొత్తం బాక్సులన్నీ మన దగ్గర జమాయించిన. నడరా అని మంజుబార్ అని ఉన్నది, విజయలాడి కింద కూర్చుండబెట్టిన. తాగుతావా అంటే లేదన్నా, తాగుడు కాదు, నీతో మాట్లాడాలి అన్నాడు. ఏందిరా సమస్య, ముఖం చిన్నగా చేసుకున్నావు, ఇంట్లో ఎవరనుకన్నా హెల్త్ బాగలేదా? కాదన్నా అన్నాడు. 2 బీర్లు తేపోనా, నా దగ్గర డబ్బులు తీసుకోరు. ఫ్రీ వరంగల్లో వైన్స్ కానీ బార్ కానీ దానికి ఒక కథ ఉంది. 2 బీర్లు తెచ్చి ముంగడ పెట్టిండు. ఓపెన్ చేయరా అన్న. ఓపెన్ చేసిండు. తాగుమని ఇచ్చిన. వాడు తాగడు, అయినా తాగిండు. తాగి ఏడ్చుకుంటూ చెప్పిండు, బాబాయ్ నిన్ను చంపడానికి నీ బామ్మడికి 10 లక్షలు ఇచ్చిండు నా తమ్మునికి అన్నాడు. నువ్వు నాకు కలిసినట్టు కానీ నేను నీకు కలిసినట్టు కానీ ఎవరికి తెలియదు. రిక్షా ఎక్కువ, అప్పుడు 3 రూపాయలు రిక్షాలు, ఈ 100 తీసుకో, రిక్షా ఎక్కువ, ఇంటికి వెళ్ళిపో. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. జాగ్రత్త అన్నాడు. నువ్వు బో, ఇంటికి పోయి బాగా ఆలోచించిన బాబాయ్. ఇవాళ ఇతనికి 10 లక్షలు ఇచ్చినావు, ఇతనితో పని కాలా, రేపు నీకు 20 ఇవ్వచ్చు, కోటీశ్వరుడు. బాగా ఆలోచించిన. ఒక కమ్మరాయన దగ్గరికి పోయిన, పెద్ద మనిషి దగ్గరికి. నమస్తే బాపు అన్న. ఏం కావాలి బిడ్డ అన్నాడు. 2.5-3 కిలోల గొడ్డలి, దానికి ఇనుపది ఉండాలి, కామ పెడితే రావాలి, తీస్తే పడాలి, థ్రెడ్లు ఉండాలి. అంటే ఎప్పుడు కావాలి బిడ్డ అన్నాడు. నువ్వు ఎప్పుడని, నీకు ఎంత ఇవ్వాలి డబ్బులు అంటే 400 అడిగిండు. 600 ఇచ్చిన బాబాయ్. రోజు పోయి సాయంత్రం ఒక బీరో, ఒక క్వార్టర్, ఒక 90 ఇచ్చేది. ఆ పెద్ద మనిషి కడుపు చల్లకుండా వారం తర్వాత సూపర్ చేసి ఇచ్చిండు. నా దగ్గర ఎప్పటికో టవల్ ఉంటుంది. ఇప్పిన గొడ్డలి అందులో ముడేసిన, భుజానికి వేసుకున్న, కామాయిన్లో నూకిన పైంట్లకు. ఇంటికి పోయి పడుకున్నా. మా అమ్మకు అనుమానం వచ్చింది, వీడేదో చేసినట్టే ఉన్నాడని. తెల్లారు లేచిన,
మార్కెట్ పోయినా అమ్మేదేదో అమ్మిన ఇంటికి 1 కిలో మటన్ తీసుకపోయినా మేము గొడుకురా తినం కిలో మటన్ ఇంటికి పంపించిన మా అమ్మకు చెప్పు ఇవాళ ఇంటికి రానని ఏడికి పోయిండు అంటే టమాటా తోట ఉన్నది మాట్లాడుకోవడానికి పోయిండు అని చెప్పన్న రిక్షోనికి వాడు అట్టే అమ్మకి చెప్పిండు టాకీస్ కాడికి వినబాబాయ్ ఇక్కడ థియేటరు ఒక 200 ఫీట్ల దూరంలో వాని కొంప 2 టికెట్లు తీసుకున్నా కాక సినిమా టికెట్లు ఫస్ట్ షో లోపలికి పోతానా ఒకడు బయటికి వస్తాడు వట్టిగానే వానికి బిడల్ 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 అని పెట్టినా వట్టిగానే వానికి రక్తం వస్తా అంటే మేనేజర్ భయపడి చచ్చిపోతాడు వాడని ఫోన్ చేసిండు సుబేదారి పోలీస్ స్టేషన్ అప్పుడు పోలీసు వాళ్ళకి ఇటువంటి చెడ్డీలు సైకిల్ కో కట్టే గన్ను గిన్నె ఏది లేదు 2 సైకిల్ వేసుకొని వచ్చిండు ఎందుకు కొడతాను అన్నారు వట్టిగానే అప్పుడే వట్టిగానే నడు అన్నాడు నడు లంబాడనే శేషారావు సిఐ గారు మనకు మంచి పరిచయం డైరెక్ట్ సిఐ అరే ఈ ఇసుకు కైకులాయరే భయ్ ముందుగా టైం అయ్యి పేరు రాయి నేను సంతకం పెడతా అది ఇంపార్టెంట్ నాకు 10 నిమిషాల తర్వాత జమీదారి చెప్పిండు రైటర్కు టైం అయ్యి మనతో సంతకం తీసుకొని పంపి లేకపోతే నా మెదడు తింటాడు అన్నాడు ఆ జమీదారానికి 50 రూపాయలు నోటు ఇచ్చిన వాడు సంతోషం అప్పుడు 50 అంటే మస్తు పైసా ఇంటికి ఇక టాకీస్ కాడికి పోయినా బాబాయ్ టాకీస్ కాడి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ఖచ్చితంగా 5 నిమిషాలు తక్కువ 8 గంటలకి ఇంటికి వస్తాడు అప్పుడు యమహా బండి వానికి కొద్దిగా వేసుకొని వస్తాడు ఒక సాకలి పిల్ల అని పిలిచిన ఇటారా బాబు అన్న ఏంది బాబాయ్ అన్నాడు 20 రూపాయలు నోటు ఇచ్చిన యూసుఫ్ గారు ఇంటికాట రాగానే వాని పేరు యూసుఫ్ నేను ఎవడో తిడతా అన్నాను వాడు తాగిన వైకంలో అని వస్తాడు సరే అన్నా అన్నాడు నువ్వు పో ఆడ కూకో వాడు బండి దిగంగానే చెప్పన్న వాడు ఇంటికాడికి బొంగని విడిపోయి చెప్పిండు ఆ పొలగాడు అన్న యూసుఫ్ భాయ్ ఎవడో తిడతాను నిన్న అన్నాడు ఏ అని వస్తాను ఇట్లా నీ అక్క ట్రాన్స్ఫారం కాడికి పోయినా కరెంట్ బంద్ చేసిన డైరెక్ట్ బంద్ మొత్తం లైట్లు బీకినాయి గొడ్డలికి ఇది ఇప్పి పెట్టినాక ఇట్లా మూల తిరుగుతాడు బాబాయ్ వాడు తీసి